ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి అందరం కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన యేసు ప్రభా, సర్వశక్తిమంతుడా, సజీవుడువైన దేవా, నీకు స్తోత్రాలు ప్రభు. నాయనా, మరి ఈ విలువైన సమయంలో తండ్రి, నాయన ఎవరైతే నీ మాటలు వింటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి మీ వాక్యము చేత ధైర్యపరిచి బలపరిచి నాయన మరి ఉజ్జీవింప చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. నీ మాటల్ని మంచి మనసుతో అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించేటువంటి కృపను అందరికీ మీరు దయచేయండి. ఈ సమయమందు మీరే మాట్లాడమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. దేవుని వాక్యాన్ని మనందరం విందామండి. ఇవాళ ప్రభు మనకు చెప్పుచున్నటువంటి వాక్యం యొక్క అంశం ఏంటనంటే, మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆలస్యం చేయకూడదు. కొన్ని విషయాల్లో అంటే కొన్ని దేవుడు మనకి చెప్పినటువంటి కొన్ని పనుల్లో ఆలస్యం చేయకుండా, అంటే తడవు చేయకుండా, మరి లేట్ చేయకుండా చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. వాటిని ఈ సమయంలో మనందరం కూడా తెలుసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకసారి మనం ఆది కాండము 19వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదువుదాం. ఆది కాండము 19వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివినప్పుడు, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. ఇక్కడ మనం వాక్యాన్ని చూసినప్పుడు మరి గత 2 ప్రసంగాల్లో కూడా లోతు గురించి మనము వింటా ఉన్నాం. ఇందులో కూడా ఏంటనంటే, లోతును ప్రభు త్వరపెట్టి, ఆ దూతలంట త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి వారి దోష శిక్షలో నీవు నీ కుటుంబం నశించిపోకుండా ఉండులాగున మరి ఈ ఊరిని విడిచిపెట్టి మీరు బయటకు వచ్చేసేయండి అని చెప్పి వాళ్ళతో చెప్పినప్పుడు లోతు తడవు చేశాడంట. తడవు చేయడం అంటే ఆలస్యం చేశాడంట. అంటే త్వరగా రావాలని చెప్తుంటే ఇంకా అలాగే ఆలస్యం చేస్తా అక్కడక్కడే తిరుగుతూ, అంటే ఆ పట్టణాన్ని విడిచిపెట్టలేక, ఆ గృహాలను వాటిని విడిచిపెట్టలేక అతను తడవు చేశాడంట. ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఇది. ఇవాళ మనం చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, పాపాన్ని విడిచిపెట్టే విషయంలో తడవు చేయకూడదు, అంటే ఆలస్యం చేయకూడదు. ఏదైనా ఒక చెడుని విడిచిపెట్టే విషయంలో మనము ఆలస్యం చేయకూడదు. అంటే ఏంటనంటే, ఇంకా తర్వాత మారదాంలే, కొన్ని రోజులయ్యాక మారదాంలే, కొన్ని రోజులైన తర్వాత విడిచిపెడదాంలే, లేదా క్రిస్మస్ దగ్గర నుంచి విడిచిపెడదాంలే, లేదా జనవరి 1 తారీఖు నుండి మారిపోదాంలే అనుకుంటారు చాలామంది. ఇంకా నువ్వు మారిపో అనగానే, ఇగో ఇంకో 2 నెలలు అయ్యాక మారిపోతాను, లేదా ఈ కొత్త సంవత్సరంలో వెళ్ళే ముందు మారిపోతానని వాళ్ళు ఏవేవో తీర్మానాలు చేసుకుంటారు. కానీ ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటనంటే, పాపాన్ని విడిచిపెట్టే విషయంలో తడవు చేయకూడదు. నిజంగా ఆలస్యం చేసినట్లయితే మరి ఆ దోష శిక్షలో మనం కూడా ఏమైపోతామంటే పాలువారం అయిపోతాం. ఆ పాపంతో కూడిన పట్టణాలని ప్రభు అక్కడ నాశనం చేయాలనుకున్నారు. కాబట్టి లోతు తడవు చేసినప్పుడు పాపం ప్రభు జాలిపడి, ఎందుకంటే అతను మంచివాడు కాబట్టి, అతను దైవభక్తుడు కాబట్టి, అతను ప్రతిదినము ప్రార్థించుకుంటూ మరి ఆ సొదొమలో జీవించినా కూడా వాళ్ళతో కలిసిపోయే పనులు అతను చేయకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు జాలిపడి మరి వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. కానీ జాలి పడకపోయి ఉంటే, ఆలస్యం చేసినందుకు తప్పకుండా ఆ ఊరి మీదకి వచ్చేటువంటి ఆ దోష శిక్షలో వీళ్ళు కూడా నశించిపోయేవాళ్ళు. అయితే మనము ఇటువంటి వారిగా ఉండకూడదు. అంటే ఏంటి? తడవు చేసేవారిగా ఉండకూడదు. మారదాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని ఆలస్యం చేసేవారిగా ఉండకూడదు. ఒకటి, పాపాన్ని విడిచిపెట్టుటలో ఆలస్యం చేసేవారిగా ఉండకూడదు. ఈరోజే, నేడే మనది, రేపు మనదో కాదో మనకి తెలియదు. బైబిల్లో అలా రాయబడి ఉంది. నేడు అనే సమయం ఉండగానే మనం ఏం చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి,
చెడుతనమును విడిచిపెట్టాలి. అంతే తప్ప తర్వాత రేపు లేదా ఎల్లుండు లేదా కొన్ని రోజులకి కొన్ని నెలలకి మారదాం అని అనుకున్నట్టయితే నీ జీవితంలో నువ్వు మార్పు చెందలేవు, పొందలేవు, ప్రభు రాజ్యానికి కూడా నువ్వు చేరలేవు. కాబట్టి ప్రభు మనకి మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, ఒకటి, పాపమును విడిచిపెట్టే విషయంలో అసలు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు. ఈ రోజు నుండే నేను ఈ చెడు చూడకూడదు. ఈ రోజు నుంచే నేను ఇలా చెడ్డగా మాట్లాడటం మానేయాలి. ఈ రోజు నుండే నేను నా దేవునికి ఏదైతే ఇష్టం లేదో ఆ పాపాలని విడిచిపెట్టేయాలి అనుకోవాలే తప్ప చూద్దాం, చేద్దాం, రేపు మాపు అనుకుంటూ వాయిదాలు వేస్తే తప్పకుండా శిక్షలో మనం ఏమైపోతామంటే పాలి భాగస్థులం అయిపోతాం. కాబట్టి మరి శిక్ష నీ పైకి రాకుండా ఉండాలంటే ఒకటి, మరి పాపాన్ని విడిచిపెట్టుటలో ఆలస్యం చేయకూడదు. అలాగే ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూసినప్పుడు, నిర్గమకాండం 12:39, వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయిరి. ఇశ్రాయేలీయుల ప్రజల కోసం మన అందరికీ తెలుసు కదండి. వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతూ మరి వాళ్ళు ఎంతగానో నలిగిపోతా ఉన్న సమయంలో ప్రభువు వాళ్ళ దుఃఖాన్ని చూసి, వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళని విడిపించడానికి మోషేని పంపించినప్పుడు మరి దేవుడు వాళ్ళకి విడుదల కలిగించినటువంటి రోజు వాళ్ళు ఆ ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఆలస్యం చేయలేదంట. అసలు ఎంతగా అంటే కనీసం వాళ్ళు సిద్ధపరుచుకున్న పిండి అవి కూడా మూటలు కట్టుకుని అన్నీ తీసుకుని వాళ్ళు మరి ఏది విడిచిపెట్టకుండా చక్కగా ఐగుప్తుని మాత్రం వెంటనే విడిచిపెట్టి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. ఇలా మీరు వెళ్ళిపోండి అని చెప్పిన మాట వాళ్ళ చెవిని పడగానే ఇంక వాళ్ళు ఎవ్వరూ కూడా ఆలస్యం చేయకుండా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఏకమై మరి వాళ్ళ ఐగుప్తుని విడిచిపెట్టడానికి ఎంతగానో ఆసక్తిని చూపించారు. అంతే తప్ప మనం ఇక్కడే పుట్టి పెరిగాం కదా, ఇక్కడే ఉన్నాం కదా అని అందులో మాత్రం వాళ్ళు ఉండిపోకుండా వెంటనే వాళ్ళు విడిచిపెట్టేసేసినట్టుగా లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ మనం కూడా విడిచిపెట్టేసేవారిగా ఉండాలి. ఐగుప్తు అనగా ఈ లోకం లేదా పాపం లేదా బానిసత్వం, అంటే ఏ వ్యసనాలకైతే నువ్వు బానిసగా ఉన్నావో వాటన్నిటినీ కూడా మరి ప్రభు యొక్క పిలుపు, ఇదిగో ఇవాళ వాక్యం ద్వారా ప్రభు నీకు చెప్తున్నాడు. దైవ సేవకుల ద్వారా దేవుడు నిన్ను పిలుస్తాడు. నువ్వు చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటారు. ఆ పిలుపుని వినగానే మనం ఏం చేయాలంటే పాపాలను విడిచిపెట్టేసేయాలి. దేవునికి ఇష్టం లేనటువంటి ఆ ఐగుప్తు జీవితాన్ని విడిచిపెడితేనే ఎక్కడికి వెళ్తామంటే కానానుకు వెళ్ళగలుగుతాం. ఇశ్రాయేలీయుల ప్రజల విషయంలో వాళ్ళు తడవు చేయకుండా, ఏ మాత్రం కూడా వాళ్ళు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు వెంటనే ఆనందంతో ఐగుప్తు నుండి విడుదల అనేసరికి ఎంతో ఆనందంతో వాళ్ళు పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళారు. కాబట్టే వాళ్ళు కానానుకు చేరగలిగారు. కాబట్టి మనం కూడా మరి చెడుని, పాపాన్ని, బానిసత్వాన్ని విడిచిపెట్టే విషయంలో ఏమాత్రం తడవు చేయకూడదు. ఇంకా మూడవదిగా ఏంటంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందే విషయంలో కూడా ఏం చేయకూడదంటే తడవు చేయకూడదు, అంటే ఆలస్యం చేయకూడదు. మరి ఒకానొక దినాన మరి దేవుని భక్తుల్ని చెరసాలలో వేసినప్పుడు మరి ఆ చెరసాల యొక్క మరి పునాదులు కదిలించబడి వాళ్ళకి గొలుసులన్నీ కూడా తెంపబడి వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించుతుండగా అద్భుతం జరిగినప్పుడు ఆ చెరసాల నాయకుడు అతను జరిగిందంతా చూసి, అంటే అన్ని గొలుసులన్నీ విప్పబడడం, ఖైదీలందరి చేతుల నుండి వాళ్ళ బంధకాలు తెగిపోవడం చూసి వీళ్ళందరూ వెళ్ళిపోయారేమో అని కంగారు పడినప్పుడు అప్పుడు వాళ్ళతో భక్తులు చెప్తారు, మేము ఎవ్వరం వెళ్ళలేదు, మేము అందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పగానే అతను చాలా సంతోషపడి, అయ్యా మరి ఏంటంటే వాళ్ళు ప్రభు కోసం చెప్తారు, ఇదిగో మరి ఎంత అద్భుతం చేసింది ప్రభువే అని అన్నీ చెప్పేసరికి వెంటనే ఆ చెరసాల నాయకుడు తన ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ గాయములు కట్టి, అయ్యా మరి నాకు ఇప్పుడే బాప్తిస్మం కావాలి, నాకు నా ఇంటి వరకని ఆ రాత్రికి రాత్రే, అంటే తెల్లవారే వరకు కూడా ఆలస్యం చేయకుండా రాత్రికి రాత్రే అతను అలాగే తన కుటుంబం అంతటికి కూడా రక్షణ ఇప్పించారు, బాప్తిస్మాన్ని పొందుకున్నారు. అంటే బాప్తిస్మం పొందుకునే విషయంలో కూడా మనం ఏం చేయకూడదంటే ఆలస్యం చేయకూడదు. అలాగే ఫిలిప్పు మరి ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో మరి ప్రభు యొక్క వాక్యాలన్నీ ఫిలిప్పు వివరించినప్పుడు ఆ నపుంసకుడు కూడా అంటాడు, అయ్యా
ఇక్కడే నాకు ఈ దారిలోనే బాప్తిస్మం ఇచ్చేసి, ఇంక నేను నా యేసుప్రభుని నేను సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను కాబట్టి ఇంక నాకు ఆటంకం ఏంటని వెంటనే బాప్తిస్మాన్ని కూడా పొందేశారు. కానీ ఈనాడు చాలామంది అయితే పాపం ప్రభు అంటే ఇష్టమే, ప్రభు సన్నిధికి వస్తారు, చక్కగా కానుకలు ఇస్తారు, దైవ సేవకులను ఎంతగానో గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ బాప్తిస్మం విషయంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. మరి ఎవరెవరినో సంప్రదిస్తూ ఉంటారు. నీ సొంత రక్షణ విషయంలో నువ్వు ఎవరిని సంప్రదించవలసిన అవసరం, ఎవరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే బాప్తిస్మం ద్వారా మనము పాపంలో చనిపోతాం, క్రీస్తులో బ్రతుకుతాం. లోకంలో చనిపోతాం, క్రీస్తులో నూతనంగా బ్రతుకుతాం. దేవునికి మనం సొంతం అయ్యే ఒక నిబంధన చేసుకునేదే బాప్తిస్మం. కాబట్టి బాప్తిస్మం పొందే విషయంలో కూడా నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి తడవు చేయకూడదు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఇంకా మీలో ఎవరైనా బాప్తిస్మం లేని వాళ్ళు ఉంటే, మరి యవ్వన వయసు నుండి పెద్దవాళ్ళ వరకు ఇంకా ఎవరైతే బాప్తిస్మం లేకుండా ఉన్నారో దయచేసి అందరూ కూడా అతి త్వరలో బాప్తిస్మం పొందేయండి. ఎందుకనంటే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి ప్రభు నీకు ఇష్టమైతే, ప్రభువు నువ్వు సొంత రక్షకునికి అంగీకరిస్తే, యేసు ప్రభు ఒక్కరే నువ్వు దేవుడుగా నువ్వు నమ్మినట్టయితే తప్పకుండా నువ్వేం పొందాలంటే బాప్తిస్మం పొందాలి. ఆ బాప్తిస్మం విషయంలో ఆలస్యం మాత్రం చేయకూడదు. బాప్తిస్మం అంటే మతం మారిపోవడం ఏమీ కాదు. మనము క్రీస్తులోనికి వెళ్తున్నాం, లోకంలో నుండి క్రీస్తులోనికి వెళ్తున్నాం, కడగబడుతున్నాం, శుద్ధి చేయబడుతున్నాం. అది దేవుడు ఏర్పరిచిన ఒక నిబంధన, ఒక క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కరూ చేయవలసిన ఒక మంచి పని అది. కాబట్టి బాప్తిస్మం పొందడంలో తడవ చేస్తున్నారు కాబట్టి చాలామంది పట్ల సరైన కార్యాలు జరగట్లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు మార్కు సువార్త 16:16లో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వారి వలన అంటే బాప్తిస్మం పొందిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. ఎన్నో అద్భుతాలు వాళ్ళకే జరుగుతాయి. వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. వారికి ఉన్న బలహీనతలు పోతాయి, దయ్యాలను వెళ్ళగొడతారు, రోగాలను పోగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు. ఇలాగ చక్కగా అనేకమైన వరాలని పొందుకోగలుగుతారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ప్రేమతో ప్రభు చెప్తున్న మాట, బాప్తిస్మం విషయంలో ఇంకా ఆలస్యం చేయకండి. ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. బాప్తిస్మం విషయంలో ఎవరి సలహాలు తీసుకోకండి. అది మీ సొంత రక్షణ, మీ వ్యక్తిగత రక్షణ. బైబిల్లో మీరు చదివినప్పుడు ఆ నపుంసకుడు ఇంట్లో వాళ్ళని కానీ మరి ఎవరిని కానీ నేను ఇలా పొందుతున్నానని కూడా చెప్పలేదు. అయ్యా నాకు యేసయ్య అంటే ఇష్టం, నాకు వాక్యం తెలిసింది కాబట్టి ఇంకా ఆటంకం ఏమీ లేదు, ఇప్పుడే నాకు ఇచ్చేసేయని త్రోవలోనే పొందేశారు. చెరసాల నాయకుడు ఆ రాత్రికి రాత్రే తన కుటుంబం అంతటికీ బాప్తిస్మం ఇప్పించారు. అలాగే కొర్నేలి అనే భక్తుడు కూడా తన కుటుంబం అంతటికీ బాప్తిస్మాన్ని ఇప్పించారు. కాబట్టి నా ప్రియమైన వారలారా, మరి ఇంకా మీలో ఒకవేళ ఎవరైనా అయితే ఇంకా బాప్తిస్మం లేకుండా ఉంటే తడవు చేయొద్దు, ఆలస్యం మాత్రం చేయకండి. 1, పాపాన్ని విడిచిపెట్టుటలో తడవు చేయొద్దు. 2, ఆ బానిసత్వం, ఆ వ్యసనాలను విడిచిపెట్టుటలో తడవు అంటే ఆలస్యము చేయొద్దు. 3, బాప్తిస్మం పొందుటలో ఆలస్యం చేయొద్దు. ఇంకా 4వదిగా ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం, నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే, నువ్వు దేవునికి మ్రొక్కుకున్న తర్వాత, నువ్వేదైనా ఒక మ్రొక్కుబడి చేసుకున్న వ్యక్తి అయితే ఆ మ్రొక్కుబడి చెల్లించుటలో తడవు చేయకూడదు. అంటే ఏంటంటే, దేవునికి ఏదైనా మనం మొక్కుబడి చేసుకున్నాం, ఏదైనా కానుకిస్తామనో, లేదా ఏదైనా అర్పణ ఇస్తామనో, లేదా మందిరంలో ఏదైనా చేస్తామనో, లేదా రకరకాలుగా దేవునికి మనం మొక్కుకుంటాం. ఆ మొక్కుబడి చేసుకున్నప్పుడు చాలామంది ఆసక్తితో చేసుకుంటారు, కానీ దాన్ని చెల్లించేటప్పుడు మాత్రం మరి శ్రద్ధ చూపించరు. చూద్దాంలే, చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, వచ్చే సంవత్సరం తీరుద్దాంలే అని చెప్పి వాళ్ళు అలాగే ఆలస్యం చేసుకొస్తారు. అది మంచిది కాదు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి నువ్వేదైనా మొక్కుబడి చేసుకున్న వ్యక్తివైతే దాన్ని చెల్లించే విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయడం మంచిది కాదు. ఇంకా చాలా వచనాలు దీనికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఏదైనా మొక్కుబడి కనుక చేసుకున్నటువంటి వ్యక్తులైతే మీరు దేవునితో చేసుకున్న ఆ నిబంధనను గుర్తు చేసుకొని, దేవునికి చేసుకున్న ఒప్పందాన్ని మీరు మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుని త్వరలో ఆ మొక్కుబడిని చెల్లించుకోవాలి. అలాగే ఇంకొక వచనాన్ని చూస్తే నిర్గమాకాండం 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినప్పుడు,
నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. అంటే మొదటివి అంటే ప్రథమ ఫలాలు కావచ్చు, సస్య ద్రవ్యాలు అంటే మనం దేవునికి ఇవ్వాలనుకున్నటువంటి వాటిలో ఎందులోని కూడా ఏదైనా సరే అది ప్రథమంది లేదా అది దేవునిది అని అనుకున్నది ఏది కూడా ఆలస్యం చేయకుండా దేవునికి, దేవుని సేవకులకి, దేవుని మందిరానికి తెచ్చి మనం అప్పగించాలి. అది కానుక అవ్వచ్చు, అది ఫలం అవ్వచ్చు, అది ఏదైనా కావచ్చు. దాని విషయంలో కూడా మనం ఏం చేయకూడదంటే ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఆలస్యం వల్ల మనం ఏమవుతామంటే మరి చిక్కుల్లో పడిపోతాం. అంటే ఆలస్యం చేసే కొద్దీ దాన్ని మర్చిపోతాం కాబట్టి అది మనకి మరలా ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ఆలస్యం చేయకూడదు మొక్కుబడి విషయంలో. గుర్తుపెట్టుకోండి, 1 పాపాన్ని విడిచిట్లో మరి ఆలస్యం చేయకూడదు. 2 వ్యసనాలను విడిచిపెట్టుటలో మరి ఆలస్యము చేయకూడదు. 3వదిగా మనం ఇప్పుడు చదివాం కదండి, బాప్తిస్మం పొందే విషయంలో కూడా ఆలస్యం చేయకూడదు. ఇంకా తర్వాత మొక్కుబడి విషయంలో, దేవునికి చేసిన మొక్కుబడి విషయంలో కూడా అది చెల్లించుటలో ఆలస్యం చేయకూడదు. ఇంకా తర్వాత ఏంటనంటే మొదటివి ఫలాలు కావచ్చు, ఏదైనా దేవునిది దేవునికి ఇచ్చే విషయంలో, మొక్కుబడి విషయంలోనే కానీ ఇవ్వాల్సిన వాటి విషయంలో కానీ తడవు చేయకూడదు. అది మనకి మంచిది కాదు. ఇంకొకటి ఏంటనంటే దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కూడా తడవు చేయకూడదు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో అంటాడు, దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. అంటే ఏంటి, చక్కగా వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, వెళ్ళే వ్యక్తులు మనం మంచిగా మారి వెళ్ళాలి. అంతే తప్ప మందిరం విషయంలో కూడా తడవు చేయకూడదు. ఎంత ఆసక్తిగా వెళ్తామో అంత మన పట్ల కూడా ప్రభు ఏం కలిగి ఉంటారంటే ఆసక్తి కలిగి ఉంటారు. దావీదు విషయంలో మనం చూసినప్పుడు దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు ఎంతో ఆనందం ఆయనకి. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళుదునా, ఎప్పుడు వెళ్ళి నేను నా దేవునికి కనబడుదునా అనేటువంటి ఆశతో అతను బ్రతుకుతూ ఉండేవాడంట. మళ్ళీ ఉదాహరణ కూడా చెప్పాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం ఎప్పుడు కూడా దేవుని కోసం, దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుణ్ణి ఆరాధన చెయ్యాలని, దేవునికి ఇవ్వాలని, దేవుని విషయంలో అతను ఎంతగానో మరి అతను ఆశపడుతూ ఉండేవాడు. ఏ మాత్రం తడవ చేసేవాడు కాదు. వెళ్ళుట్లోనేంటి, ఇచ్చుట్లోనేంటి, ఆరాధన ఏంటి, అన్నిటిలో కూడా అస్సలు ఆలస్యం అతను చేయలేదు. కాబట్టే దేవుడు కూడా అతని పట్ల ఏది ఆలస్యం లేకుండా, ఆటంకం లేకుండా అన్ని విషయాల్లో కూడా ప్రభు అతనికి తోడుగా ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని శ్రద్ధ భక్తితో వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరుల సహోదరి, ఒకవేళ నువ్వు ఏ విషయంలో అయినా ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో, పాపాన్ని విడిచిపెట్టట్లో ఇంకా మారదాంలే, ఇంకా చూద్దాంలే అనుకుంటున్నావేమో, తప్పది. 2 మరి బాప్తిసాన్ని పొందే విషయంలో కూడా ఇంకా తర్వాతలే, ఇంకా వయసు ఉందలే, లేకపోతే ఇంకా ఏవో కార్యక్రమాలు ఉన్నవిలే అని అనుకుంటూ ఆలస్యం చేస్తే అది మంచిది కాదు. ఎందుకంటే ప్రభు త్వరలో రాబోతున్నారు. కాబట్టి సిద్ధపాటు పడ్డం అంటే బాప్తిస్మం పొందుకుని, మారు మనసు పొందుకుని ఈ విషయాల్లో మనం ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. అలాగే ఒకవేళ దేవునికి మొక్కుకున్నది ఏదైనా నువ్వు మర్చిపోతున్నావేమో, అలా మర్చిపోవద్దు. మొక్కుబడిని చెల్లించే విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. అలాగే ప్రథమమైన వాటిని, ఇది దేవునిదే అన్నదాన్ని ఇచ్చుటలో కూడా ఏమాత్రం ఆలస్యం చేయటం మంచిది కాదని ప్రభు చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం శ్రద్ధాభక్తితో వినడమే కాకుండా విన్న మాటల్ని పాటించి మరి వాక్యానుసారంగా మనందరం జీవిద్దాం. దేవుడి వాక్యం ద్వారా ఈ వాక్యాన్ని విన్న మీ అందరినీ బహుగా దీవించి నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలండి. చక్కగా శ్రద్ధాభక్తితో వింటూ ఇంకా అనేక మందికి ఈ వాక్యాల్ని పంపించుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, స్తోత్రాలు తండ్రి. మీరు మాతో సెలవిచ్చారు అయ్యా, ఏ విషయంలో మేము తడవ చేయకూడదో మీరు మాకు సెలవిచ్చారు నాయన. కాబట్టి ఆలస్యం చేసేవారిగా కాక నీ విషయంలో, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, మరి బాప్తిస్మం విషయంలో, ఇచ్చుటలో, మందిరానికి వచ్చుటలో తడవ చేయకుండా ముందుండేటువంటి భాగ్యం అందరికీ దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బహుగా దీవించి ఈ మాటలు ప్రతి ఒక్కరిలో నాటి నూరంతలుగా ఫలింపచేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.